హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. బటర్ అనేది మంచిగా మెల్ట్ అవ్వాలి. ఇది మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ యాడ్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇవి కూడా ఆప్షనల్. ఇవి వేసుకుంటే దమ్ బిర్యానీకి టేస్ట్ ఉంటుందండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కనుక వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుని బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వీటిలో యాడ్ చేసుకోవాలండి. బటర్తో పన్నీర్ అనేది ఫ్రై చేయడం వల్ల మనకి పన్నీరు ప్యాన్కి అంటుకోకుండా వస్తుందండి. ఈ పన్నీర్ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుంటే మనకి పన్నీర్ ముక్కలకి పసుపు అంతా పట్టి మనకి మంచిగా ఫ్రై అవుతుందండి. ప్యాన్కి కూడా పన్నీర్ అనేది అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా 2 సైడ్స్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను మనం తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, పన్నీరు ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఇంకొంచెం ఆయిల్ తీసుకుని మనకి ఉల్లిపాయలు అనేవి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలండి. వీటిని మనము ఫ్రైడ్ ఆనియన్స్ కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వాటిని మనము ఈ బిర్యానీలో యూస్ చేసుకుంటాం కదండి, కనుక వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల రైస్ కుక్ చేసుకోవడానికి రైస్ కుక్ చేసే గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్, కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వీటిని మంచిగా ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. మనము ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి తయారు చేసే లోపల మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు మనము బిర్యానీ వండే గిన్నెలో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని అందులో కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం లైట్గా జీలకర్ర పొడి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చేదు అనేది వస్తుందండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుని అందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఈ కారము మసాలాలన్నీ ఈ పన్నీర్కి మంచిగా పట్టేటట్టు వాటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం అంతా పెరుగు యాడ్ చేసుకోవాలి. కూడా పన్నీర్కి మంచిగా పట్టేటట్టు ఈ మసాలాలన్నీ పన్నీర్లో కలిసేటట్టు మంచిగా మనము వీటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని అంతటిని మంచిగా స్ప్రెడ్ చేసుకుని మంచిగా కింద బేస్ని సెట్ చేసుకోవాలండి. చూసారుగా, మసాలాలంతా పట్టించేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా రైస్ కుక్ అవ్వడానికి వాటర్ని బాయిల్ చేసుకున్నాం కదా, ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి 70 to 80% రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. మనం రైస్ పట్టుకుని చూస్తే మనకి అది మధ్యకి మనం ఇలా స్ప్లిట్ చేస్తే ముక్క ఇరగాలండి. ఆ విధంగా మనకి రైస్ అనేది కుక్ అవ్వాలి. అలా రైస్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ని అంతటిని స్ట్రైన్ చేసుకుని లేయర్స్ కింద ఉంటూ మనము రైస్ మొత్తం అనేది వేసేసుకోవాలి. నేను ఫస్ట్ లేయర్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ లేయర్ యాడ్ చేసేసి అందులో కొంచెం పుదీనా యాడ్ చేశాను. కొన్ని జీడిపప్పులు, కిస్మిస్లు యాడ్ చేసి మళ్ళీ సెకండ్ లేయర్ వేసానండి. సెకండ్ లేయర్ వేసి దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్క లేయర్లో మీకు ఇష్టమైతే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగా ఫైనల్ లేయర్కి వచ్చేసానండి. ఇలాగ 3 లేయర్స్ వేసాను. ఈ ఫైనల్ లేయర్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, కిస్మిస్లు మొత్తం పుదీనా, కొత్తిమీర మొత్తం యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని 3 లేయర్స్ వేసేసుకున్నాక ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, ఒక 10 మినిట్స్ లేదంటే 9 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నాకు మంచిగా కుక్ అయ్యిందండి. దీనికి కాంబినేషన్గా
నేను మటన్ కర్రీ చేశానండి. వేడి వేడి ఈ రైస్లో మటన్ కర్రీ వేసుకుని ఈ జీడిపప్పులు అట్లా తగులుతూ మన నోటు పంటి కింద భలే సూపర్ టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ పిల్లలకి కానీ ఇలా చేసి పెట్టారంటే పన్నీర్ అనేది ప్రోటీన్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఒకసారి మీకు కూడా చెప్పాను కదా, మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టమని ఒక వీడియోలో చెప్పాను. సో మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.